విజయవాడ ఇందిరాగాంధీ స్టేడియంలో ఆట విడుపు కార్యక్రమం 3వ రోజుకి చేరుకుంది. ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆడుతున్నారు. మనతో పాటు పలాస ఎమ్మెల్యే గౌతు శిరీష గారు మనం ఎలా అనిపిస్తుంది ఇటువంటి కార్యక్రమం? ఖచ్చితంగా అండి. ఎమ్మెల్యేలు కూడా 365 రోజుల వరకు ఇదే సమస్య. అలాంటి వాటిలో ఒక ఆట విడుపుగా అన్ని మర్చిపోయి అందరూ కూడా మంచి అథ్లెట్స్ ఉన్నారు. ఒక మంచి కాంపిటేటివ్ స్పిరిట్ గా ఒక 2-3 రోజులు వాళ్ళన్ని మర్చిపోయి ఆడడం అనేది వాళ్ళకు కూడా మానసికంగా శారీరకంగా ఒక మంచిది. నిత్యం ప్రజా జీవితంలో ఉంటున్న మీరు ఆట విడుపు కార్యక్రమంతో ప్రజలకు కూడా ఒక మంచి మెసేజ్ ఇస్తున్నారు. అంటే క్రీడల యొక్క ప్రాధాన్యత చెప్తున్నారు ఈ కార్యక్రమాలతో. ఖచ్చితంగా అమ్మ, మానసికంగా శారీరకంగా క్రీడలు అనేది మన చిన్నప్పటి నుంచి కూడా స్కూల్లో కూడా ఇది భాగస్వామ్యం చేశారు. ఎమ్మెల్యేలు కూడా దానికి అతీతం కాదు. ఎప్పుడు సమస్యలు, ఎప్పుడు పోరాటాలు, ఎప్పుడు స్పీచ్లే కాకుండా వీటిలో ఒక 3 రోజులు వాళ్ళు ప్రశాంతంగా ఉండడానికి ఈ కార్యక్రమం. ఫేవరెట్ గేమ్ ఏంటి? మేము చైల్డ్హుడ్ లో ఏది బాడేవాళ్ళు? నేను స్పోర్ట్స్ కి చాలా దూరం అమ్మ. ఇండోర్ గేమ్స్ తప్పితే ఎప్పుడు అవుట్డోర్ గేమ్స్ కి నేను ఇంట్రెస్ట్ ఉంటాను. సో ముఖ్యంగా చూసారుగా ఆట విడుపు కార్యక్రమం ఒక మంచి కార్యక్రమం అని, ప్రజల్లోకి ఇటువంటి కార్యక్రమాలు తీసుకోవడం చాలా ఉపయోగకరం అని కూడా చెప్తున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ పవన్ తో బిందు, వైకే న్యూస్, విజయవాడ.